మీరు సమయతి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నృత్యం నేర్చుకున్నట్టు చిన్నారులు వారి గురువుగారిని మహేష్ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. వీరిని శాలతో సత్కరించవలసిందిగా గురువుగారు సోమాయిపల్లి లింగ స్వామి గారిని, అదేవిధంగా ఆయుజితుల లక్ష్మణరావు గారిని కోరడం జరుగుతుంది. సద్గురు సోమయప్ప స్వామీజీ గారు, వీరు బస్వలింగప్ప స్వామి సంస్థాన మఠం బిచ్చుకుండ పీఠాధిపతి. ఈ మఠం కొన్ని వందల సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ప్రాచీన మఠం. మన ముందున్నటువంటి శ్రీ సోమయప్ప స్వామీజీ గారు అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో గురువుగారు ముఖ్యమైన పాత్ర వహించారు. వీరు బ్రహ్మచారి. అంతేకాదు స్వామీజీ తన జీవిత కాలంలో తినకూడదు అనే ఒక నియమం ఉంది. గురువారి ఆశ్రమంలో నిత్య అన్నదాన సత్రం ఉంటుంది. ఇక్కడ 3 పూటల భోజనం అందిస్తారు. అంతేకాకుండా గురువుగారి ఆధ్వర్యంలో ప్రైమరీ స్కూల్, హై స్కూల్, డిఎడ్ కాలేజ్, బిఎడ్ కాలేజ్ ఇలా అన్ని రకాల ఎడ్యుకేషన్ సంస్థల అంటే తెలంగాణలోనే ఎక్కడ ఇంత గొప్పగా నిర్వహించలేమో అన్నట్టుగా సుమారుగా ₹1 కోటి ఖర్చుతోటి చాలా బాగా నిర్వహిస్తుంటారు. ఆ రోజు భక్తులందరితో జాగరణ చేయిస్తూ వాళ్ళందరిలో ఓం నమ శివాయ అనిపిస్తూ ఆ శివరాత్రిని చాలా గొప్పగా నిర్వహిస్తారు. ఇట్టి కార్యక్రమంలో 1,00,000కు పైగా భక్తులు ప్రతి సంవత్సరం పాల్గొంటుంటారు. గురువు గారు ఎప్పుడు మన హిందువులను అందరినీ సంఘటితం చేసి ఒక యూనిట్గా ఉంచడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో మనందరికీ మార్గదర్శనం చేస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామీజీ పక్కనటువంటి పెద్దవారు శ్రీ ఆయాచితుల లక్ష్మణరావు గారు, వీరు రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్, ప్రభుత్వ పాఠ్యపుస్తక రచయిత. ఏదైతే మన 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఏదైతే బుక్స్ ఉన్నాయో అందులో సోషల్ స్టడీకి సంబంధించినటువంటి ఆ బుక్స్ రాయడంలో పాఠ్య ప్రణాళిక సంఘంలో కూడా వారు మెంబర్గా ఉన్నారు. వారు విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి. దక్షిణ మధ్య క్షేత్రం అనగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యాభారతికి సంబంధించినటువంటి పని చూస్తుంటారు. ఇప్పుడు వైక్తి గీత ఉంటుంది. వైక్తి గీత తర్వాత ప్రధాన వక్త గారి సందేశం ఉంటుంది. బంధువులం మనమంతా, మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. అందరము హిందువులం, బంధువులం మనమంతా, మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. విడిపోతే మరి పడిపోతా, కలిసుంటే నిలబడతా. అందరిలో ఒకే తత్వం, అదే కదా మనకు బలం. అందరము హిందువులం, బంధువులం మనమంతా, మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. పూచే పూకి కులముందా, వీచే గాలికి కులముందా, పారే నీటికి కులముందా, పండే చేనుకి కులముందా. హిందూ ధర్మం అందరిది, అంటరాదనుట నేరమది. ధర్మగంగలో స్నానం చేద్దాం, మనసున మలినం కడిగేద్దాం. అందరము హిందువులం, బంధువులం మనమంతా, మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. రాముడు, కృష్ణుడు, శివుడు, దుర్గా,
బుద్ధుడు హరి అన్న కాలుడు, మతాలు ఎన్నో ఉన్నాయి, మానవత్వమును చాటాయి. పరమత పీడను నిరసిద్దాం, దేశద్రోహమని తరిమేద్దాం. కలిసొచ్చిన మన సోదరులా చేరదీయగా కలిదొద్దాం. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. హరిజన గిరిజన బంధువులు, వనవాసులు మన సోదరులు. కొండలు కోనలు వాగులు వంకలు, ప్రకృతికి మన అందాలు. ఎక్కడ పుట్టిన ఏడ పెరిగినా తల్లి కోసమే ఈ తపన. అందరి కొరకు కేశవుడు ఆచరించే మన మాధవుడు. అందరము హిందువులం, బంధువులం మనమంతా. మన అందరికీ కన్న తల్లి ఈ భారత మాత. విడిపోతే మరి పడిపోతాం, కలిసుంటే నిలబడతాం. అందరిలో కేతత్వం, అదే కదా మనకు బలం. అందరము హిందువులం, బంధువులం మనమంతా. వేదికపై ఆసీనులయ్యున్న పూజ్య స్వామీజీ పాదాలకు ప్రణమిల్లుతూ ఈ కార్యక్రమ నిర్వహణ సంబంధించిన సమితి బాధ్యులందరికీ, ఇక్కడ ఉపస్థితులైన హిందూ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారములు. హిందూ సమ్మేళనంలో ఉపన్యాసం ఇవ్వాల్సిన విషయమంతా కూడా ఇంతకుముందు పాట పాడినటువంటి మిత్రుడు ఉపన్యాసం ఇవ్వాల్సిన విషయం యొక్క సారాంశం అంతా కూడా ఆ పాటలోనే చెప్పేశాడు. ఆ పాటలో చెప్పిన అంశాన్నే నేను మళ్ళొక్కసారి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ ప్రాంతమంతటా కూడా అనేక కార్యక్రమాలు ఇలా హిందూ సమ్మేళనం పేరుతో జరుగుతూ ఉన్నాయి. భారతదేశం అంతటా కూడా దాదాపు 3 లక్షల చోట్ల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక మన తెలంగాణలోనే కొద్దిగా వెనకబడిపోయాము. 2-3 మాసాల క్రితమే దేశమంతటా ఈ కార్యక్రమాలు జరిగినాయి. దేశమంతటా కార్యక్రమాలు జరుగుతూ ఉన్న సందర్భంలో మన దగ్గర లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినవి. మీరంతా లోకల్ బాడీ ఎలక్షన్స్ బిజీలో ఉన్నారు కాబట్టి అప్పుడు షెడ్యూల్ చేయకుండా ఆ కార్యక్రమాలని అయిపోయిన తర్వాత మన తెలంగాణలో గత నెల రోజులుగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా వచ్చిన సందర్భంలో మనం ధర్మారంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము హిందూ సమ్మేళనం పేరుతో. దీనికి సందర్భము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మన దేశంలో ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు ఇక్కడ కలిశాము. 1925లో విజయదశమి రోజున నాగపూర్లో ప్రారంభమైన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. చాలామందికి ఆర్ఎస్ఎస్ అని తెలుసు. దాన్ని ప్రారంభించినటువంటి డాక్టర్ కేశవరావు బలీరామ్ పంత్ హెడ్గేవార్ 1925కు ముందు ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏ పరిపాలన అయితే చేస్తున్నారో ఆ పరిపాలన నుండి ఈ దేశానికి స్వాతంత్రం తేవడం కోసము అనేక మంది జాతీయ ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో వారితో కలిసి పనిచేశారు డాక్టర్ కేశవరావు. అప్పుడున్నటువంటిది జాతీయ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్లో పనిచేశారు. 1920, 22, 23, 24 వరకు పనిచేశారు. వారికి జాతీయ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు ఒక విషయం అర్థమయ్యింది.
భారతదేశానికి కేవలం బ్రిటిష్ వారి నుండి రాజకీయ స్వాతంత్రం వస్తే సరిపోదు. మన దేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు, వాళ్లకు ముందు మొఘలాయిలు, వాళ్లకు ముందు సయ్యదులు, లోడీలు, సుల్తానులు, ఖిల్జీలు ఈ దేశాన్ని దాదాపు 1000 సంవత్సరాలు పరిపాలించారు. ఇక్కడ డాక్టర్ హెడ్గే వారికి అర్థమైన విషయం ఏమిటంటే, ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు అక్కడి నుండి సైన్యాన్ని తీసుకొని రాలేదు. కేవలం కొద్ది మంది వ్యాపారం పేరుతో వచ్చి ఇంత పెద్ద దేశాన్ని ఎలా పరిపాలించారు. అంతకుముందు వచ్చిన మొఘలాయిలు ఈ దేశానికి కొద్ది పదుల సంఖ్యలో వచ్చిన వాళ్ళు. 1526లో బాబర్ కొద్ది సైన్యముతో వచ్చి ఇంత విశాలమైన 32 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించగలిగారు అంటే, డాక్టర్జీకి అర్థమయ్యింది ఈ దేశాన్ని పరిపాలించగలిగే యంత్రాంగం మొత్తం అక్కడి నుంచి రాలేదు, అక్కడి నుంచి వచ్చిన వాళ్లకు సహాయము చేసింది మన వాళ్ళే, మన భారతీయులే, మన హిందూ సోదరులే వాళ్ళకు సహాయం చేశారు, మన దేశాన్ని వాళ్లకు హస్తగతం చేశారు. కాబట్టి డాక్టర్జీకి అర్థమైంది దేశానికి స్వాతంత్రం వచ్చినా ఈ స్వాతంత్రం ఎన్ని రోజులు నిలబడుతుందో తెలియదు. కాబట్టి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని అనేక వేల సంవత్సరాల నుండి ఇక్కడ ఏ జీవన పరంపర అయితే కొనసాగుతూ వస్తూ ఉన్నదో దానిని కాపాడగలిగే జాగరూకత నా సమాజానికి అవసరం. ఆ పని నేను చేస్తానని భావించి 1925లో నాగపూర్లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ 100 సంవత్సరాలు గడిచినా అందులో నుంచి ఒక ఆయన వెళ్ళి మళ్ళీ ఇంకో శాఖ పెట్టలేదు. ప్రపంచంలో ఇలాంటి సంస్థ ఎక్కడా లేదు. 100 సంవత్సరాలు కంటిన్యూగా ఏకధారగా జరిగినటువంటి కార్యక్రమం ఏదన్నా ఉందా ప్రపంచంలో అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ మాత్రమే. 100 సంవత్సరాలు పూర్తయింది 2025 విజయదశమికి. కాబట్టి వచ్చే సంవత్సరం వరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీన్ని చేయడం కోసము ఇందాక పరిచయం చేస్తూ స్వామీజీ వివాహం చేసుకోలేదు, సమాజంలో ఆర్ష ధర్మాన్ని నిలబెట్టడానికి కంకణబద్ధుడై ఆశ్రమాన్ని నడుపుతున్నారు అని చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో కూడా డాక్టర్ హెడ్గే వారు ఎవరైతే సంఘాన్ని ప్రారంభించారో ఆయన వివాహము చేసుకోలేదు. వివాహ వ్యవస్థ లేనటువంటి వ్యక్తులు దాదాపు ఇవాళ భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పని చేస్తున్న వాళ్ళు 4000 నుండి 5000 మంది ఉన్నారు. వాళ్ళు వివాహము చేసుకోలేదు. వాళ్ళంతా హైలీ క్వాలిఫైడ్. ఉద్యోగానికి వెళితే లక్షల రూపాయల ఉద్యోగం చేసుకోగలుగుతారు. కానీ వ్యక్తిగత స్వార్థము కోసము కాకుండా ఈ సమాజాన్ని రక్షించడం కోసము, హిందూ ధర్మాన్ని ఒక్కటి చేయడం కోసము రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని వారు ప్రారంభం చేశారు. ఇవాళ దేశంలో 4-5 వేల మంది కుటుంబము లేదు, ఆదాయము లేదు. ఎవరింటికి వెళితే వాళ్ళ ఇంట్లో ఏ భోజనం పెడితే ఆ భోజనం చేస్తారు, ఆ విధంగా ఎక్కడైతే అక్కడ పడుకుంటారు, ఏ వస్త్రాలు ఉంటే ఆ వస్త్రాలు వేసుకుంటారు. వాళ్ళ జీవితం అంతా త్యాగము చేసి ఇవాళ దేశం కోసం పనిచేస్తూ ఉంటే ఇవాళ మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలిగాము. కేవలం ఇలాంటి వ్యక్తులే కాకుండా సంఘలో వీళ్ళను ప్రచారకులు అని పిలుస్తారు. ప్రచారకులు మాత్రమే కాకుండా లక్షలాది మంది ఇవాళ ధర్మారంలో జరుగుతున్న ఈ కార్యక్రమము ఎన్ని రోజుల నుండి ప్రయత్నం చేసి ఉంటారు. ఇక్కడ ఎంత లైటింగ్ వ్యవస్థ చేశారు, ఎంత సౌండ్ సిస్టమ్ చేశారు, ఎంత సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. ఇంకా మీకు వెనకాల నుండి వాసన వస్తూ ఉండవచ్చు, వెనకాల వంటలు కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేయడానికి ఇక్కడ ఎంతో మంది కలిసి కూర్చుని పని చేస్తే ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతంగా జరుగుతూ ఉన్నది. ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు, వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. కానీ కొద్ది సమయము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కోసం ఇస్తారు. వాళ్ళ కుటుంబముతో పాటు ఈ దేశమంతా నా కుటుంబం అనుకుని పనిచేస్తున్న కార్యకర్తలు లక్షలాదిగా ఉన్న ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. దేశమంతటా ఉన్నారు ఇలా.
నాగపూర్లో 100 ఏళ్ల క్రితం ప్రారంభమైన సంఘము ఇవాళ ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖలు నడుస్తూ ఉన్నాయి. ప్రపంచంలో 63 దేశాలలో నమస్తే సదావత్సలే మాతృభూమే అని భారతమాత ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఇంత పెద్ద సంస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసము అనేక రకాల కుల భేదాలతో ఉన్న హిందూ సమాజాన్ని ఒక్కటి చెయ్యడం కోసము మనందరము ఒక్కటే. ఈశ్వర సర్వభూతాని, భగవంతుడు నాలో ఎలా ఉన్నాడో మీలో కూడా అలే ఉన్నాడు. కాబట్టి మనందరము ఒక్కటే. ఈ సందేశాన్ని తీసుకొని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ 100 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ భారతదేశంలో పరిశీలన చేయండి. మన దేశం యొక్క ఉపరాష్ట్రపతి, మన దేశం యొక్క ప్రధానమంత్రి, ఈ దేశం యొక్క లోక్సభ రాజ్యసభ స్పీకర్లు, ఈ దేశం యొక్క సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్ట్రీలో 90%, లోకసభ సభ్యులు వందలాది మంది, రాజ్యసభ సభ్యులు దాదాపు 150-200 మంది, ఈ దేశంలో దాదాపు 15-18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఈ దేశంలో దాదాపు 20 రాష్ట్రాల గవర్నర్లు, ఈ దేశంలో కొన్ని వేలాది మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొన్ని లక్షల మంది వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, వీళ్ళందరూ కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క ప్రోడక్ట్ ఇవాళ దేశమంతటా పనిచేస్తూ ఉన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు 12 సంవత్సరాలు మీరు పరిశీలన చేయండి. ఎక్కడ కూడా స్కాములు లేని నా భారతదేశం ఇవాళ ప్రపంచం చూస్తూ ఉన్నది. 2020లో కరోనా వచ్చినప్పుడు ప్రపంచాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన దేశం భారతదేశం. అలాంటి దేశాన్ని నడపగలిగిన వ్యక్తులను తయారు చేసిన ఒక ఫ్యాక్టరీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ. నేను బాగుంటే చాలు, నా పక్కవాడు ఏమైనా పర్వాలేదు అనేటటువంటి హిందూ సమాజాన్ని ఒక్కటి చేసి, హిందూ సమాజం అంటే కప్పల తక్కెడ అని చెప్తారు. ఒక 2 కిలోల కప్పలు తూకం వెయ్యాలంటే 10 కప్పలు లోపల వేస్తే 2 కప్పలు బయటపడతాయి. మన కప్పలు కూడా అలాంటివే. ఎన్ని కప్పలు వచ్చేది తెలియదు, ఎన్ని కప్పలు తూకేది తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నా తర్వాత స్వామీజీ మాట్లాడతారు. ఎంతమంది ఉంటారో, ఎంతమంది లేచిపోతారో ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి కప్పలను తక్కెడలో వేసి కదలకుండా కూర్చోబెట్టగలిగిన వ్యవస్థ చేసిన వ్యక్తి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపకులు డాక్టర్ కేశవరావు. నా సనాతన ధర్మం ఇవాళ ప్రపంచమంతా చూస్తున్నది. నిన్న మొన్న మీరు పేపర్లలో చూశారు, ఇరాన్లో యుద్ధం జరిగింది. ఒకవైపు అమెరికా మరియు ఇజ్రాయెల్, మరొక వైపు ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉంది. హార్మోజ్ సంధి నుండి రావలసిన రకరకాల ఓడలు రావడం ఆగిపోయినవి. భారతదేశం యొక్క ఓడలు ఆగలేదు. ఈ ఓడ ఏ దేశమది? ఇది భారతదేశమది. భారతదేశమది పంపించండి, లైన్ క్లియర్ చేశారు. కారణమేమి? ఇవాళ భారతదేశం వైపు ప్రపంచం ఎట్లా చూస్తూ ఉన్నది. ఈ యుద్ధాన్ని ఆపాలంటే ఒక మధ్యవర్తి రావాలి. మధ్యవర్తి ఎవరు రావాలి అంటే పాకిస్తాన్ రావాలి అని పాకిస్తాన్ ముందుకు వచ్చింది. కానీ పాకిస్తాన్ ముందుకు వచ్చినప్పుడు ప్రపంచ దేశాలు ఏం చెప్పినాయి? పాకిస్తాన్ కాదు రావాల్సింది, భారతదేశం రావాలి. భారతదేశం మధ్యవర్తిగా వస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. భారతదేశంలో ఇవాళ ప్రపంచమంతా ఎవరి వైపు చూస్తున్నారు? 10 ఏళ్ల క్రితం నా దేశంలో జీడిపి 6-7 స్థానంలో ఉంది. ప్రపంచంలో 6వ స్థానం నుంచి 5కు వచ్చినామో, 5 నుంచి 4కు వచ్చినామో, 4 నుంచి ఇవాళ జపాన్ను పక్కకు జరిపి 3వ స్థానానికి వచ్చింది నా దేశం ఆర్థిక వ్యవస్థలో. ప్రపంచంలో చైనా, అమెరికా, చైనా తర్వాత ఇవాళ భారతదేశం ఎదుగుతూ ఉన్నది. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నది. ఇవాళ డాలర్ నడుస్తూ ఉన్నది. 2047 వరకు ప్రపంచ కరెన్సీగా నా భారతదేశం రూపాయి కాబోతూ ఉన్నది. ప్రపంచ లెక్కలన్నీ కూడా రూపాయల ప్రకారం లెక్కలు కట్టే వ్యక్తులను తయారు చేసిన సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ. అయితే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పేరు చెప్పి మనం సంబరాలు చేసుకుంటే సరిపోతుందా? మన హిందూ సమాజాన్ని సమైక్యం చేయడం అనేది ఇందాక చెప్పాను, కప్పల తక్కెడ లాంటిది అని.
మనము నిజంగా హిందువులుగా బ్రతుకుతూ ఉన్నామా? ఇందాక వారు చెప్పారు ఈ భూమి నా తల్లి అని చెప్పినారు. ఇప్పుడు ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేశాము. జ్యోతి ప్రజ్వలన చేసిన దగ్గర ఒక ఫోటో ఉన్నది. ఆ ఫోటో భారత మాత. అసలు భారత మాత ఎక్కడిది? భారత మాత ఎక్కడిది? భారత మాత ఎవరు? ప్రపంచంలో ఎప్పుడైనా ఏ దేశాన్నైనా మాత అని చెప్పడం విన్నారా? అమెరికా మాత, చైనా మాత, జపాన్ మాత, ఫ్రాన్స్ మాత, ఇటలీ మాత. ఇటలీ మాత అప్పుడప్పుడు ఇక్కడ భారతదేశంలో వినిపిస్తూ ఉంది. ఈ మాతలు ఎక్కడ కూడా లేవు. మరి భారతదేశంలో ఎక్కడిది మాత? భారతదేశంలో నా సనాతన ధర్మం చెబుతుంది ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను. నా ఋగ్వేదము చెప్తుంది మాతా భూమి పుత్రోహం పృథివ్యాః. పొద్దున్న లేవగానే మంచం మీద నుంచి కాలు భూమి మీద మొదలు పెట్టేటప్పుడు, కాలు తాకిచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుమని చెప్పింది. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా భూమాత, నా కోసం, నా కుటుంబం కోసం, నా జీవనము కోసము నేను నీ మీద కాలు మోపక తప్పడము లేదు. అమ్మా నన్ను క్షమించు. ఇది ఈ దేశానికి నాకు ఉండే సంబంధం. ఇది నా సనాతన ధర్మము చెప్పింది. 1400 ఏళ్ల క్రితం ఒక మహమ్మద్ అనే అతను ఒక మతాన్ని ప్రారంభం చేశాడు. అది ఇస్లాం మతం అయ్యింది. 2000 సంవత్సరాల క్రితం జీసస్ క్రైస్ట్ ఒక మతాన్ని ప్రారంభించారు. అది క్రీస్తు మతం అయ్యింది. 2500 600 సంవత్సరాల క్రితం బుద్ధుడు ప్రారంభించాడు. అది బౌద్ధ మతం అయ్యింది. ఇంకో 100 ఏళ్ల ముందు వర్తమాన మహావీరుడు స్థాపించాడు. అది జైన మతం అయ్యింది. ఇంకా వెనక్కి వెళితే మీకు జొరాస్టర్ అనేవాడు ఒక మతం ప్రారంభం చేశాడు. అది జొరాస్ట్రియానిజం అయ్యింది. కన్ఫ్యూషియస్ అనే అతను ఒక మతం ప్రారంభం చేశాడు. అది కన్ఫ్యూషియనిజం అయ్యింది. లావోట్జీ అనే అతను ఒక మతం ప్రారంభం చేశాడు. అది టావోయిజం అయ్యింది. అబ్రహం అనే అతను ఒక మతాన్ని ప్రారంభం చేశాడు. అది జుడాయిజం అయ్యింది. యూదులు అని పిలుస్తారు. ఇన్ని మతాలు చెప్పాను కదా. మన మతాన్ని ఎవరు ప్రారంభం చేశారో పేరు చెప్పండి. మన మతాన్ని ప్రారంభం ఎవరు చేయలేదు. మన మతము మనము ఏనాడు పుట్టినామో, పంచభూతాలు ఏనాడు పుట్టినాయో ఆనాడే నా ధర్మం పుట్టింది. అందుకే అది సనాతన ధర్మం అని చెప్పారు. ఎవరు ప్రారంభం చేయలే. ఎవరు ప్రారంభం చేయని దానికి ముగింపు కూడా ఉండదు. ఈ సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఈ సనాతన ధర్మం కొనసాగుతూ ఉంటుంది. అయితే కొనసాగుతుంది అని మనము తలుపులు. కానీ హిందువుగా ఉన్నాడా? వాళ్ళ వయస్సు ఏమి? 50 ఏళ్ళ వాళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు హిందూ ధర్మం గురించి ఉపన్యాసం విని ఏం చేస్తారు మీరు? హిందూ ధర్మం గురించి వినాల్సింది, ఆచరించాల్సింది ఎవరు? 20 ఏళ్ళ వాళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు, 15 ఏళ్ళ వాళ్ళు, 18 ఏళ్ళ వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు? హిందూ ధర్మము, సనాతన ధర్మము ఉపన్యాసాల కోసం కాదు, ప్రవచనాత్మక హిందూయిజం కాదు, ఆచరణాత్మక హిందూయిజం కావాలి. లేకుండా అవే బట్టలతో బ్రష్ రోట్లో వేసి స్టవ్ వెలిగించి పాలు పొయ్యి మీద పెట్టి అట్లా తిరిగి వచ్చేసరికి అగ్ని స్థాపన, అగ్నిదేవుని ఆవాహనము చేసి ఒక ఇంటికి వెళ్ళి టీ తాగి బయటికి వచ్చేసరికి ఇంటి ముందర నీట్గా కల్లాపి చల్లారు, ముగ్గులు వేశారు, గడపకి పసుపు రాశారు, కుంకుమ పెట్టారు. ఆ తల్లిని పిలిచి నమస్కారం చేశా. అమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు పల్లెటూర్లలో చూసినాము, ఇప్పుడు నువ్వు చక్కగా చేసినావమ్మా, ఇది మా సనాతన ధర్మము అని చెప్పగానే ఆమె ఒక సీక్రెట్ చెప్పింది. ఇది కల్లాపి కాదు సార్, ఇది కల్లాపి కలర్ అని చెప్పి. కల్లాపి లేదక్కడ, అది కలర్. పసుపు రాసినావమ్మా అని ఆమెకి దండం పెడితే అది పసుపు కాదు. మన హిందూ గృహములో పసుపు వాడుతున్నామా? పసుపు వల్ల ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ యాంటీబయాటిక్, అది యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్. ఇవాళ మన దేశంలో ఆయుర్వేదము, ధనుర్వేదము ఎంత అభివృద్ధి చెందినాయో వాళ్ళు సైన్స్ ప్రకారం చెప్పారు గడపలకి రాసుకోమని. ఇవాళ గడపలకి రాసుకుంటలేరు. సుమంగళి అయిన స్త్రీ తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. ఇవాళ కాళ్ళకు పసుపు రాసుకోవడం లేదు. ఎటు పోతున్నారు? బ్యూటీ పార్లర్ పోతున్నారు.
బ్యూటీ పార్లర్ ఆడోళ్ళక మగోళ్ళక? మగోళ్ళు చాలా అందంగా ఉంటారు కాబట్టి మగోళ్ళకి బ్యూటీ పార్లర్ అవసరం లేదు. ఎవరైతే అందంగా లేరో వాళ్ళకు ఫస్ట్ లేయరు, సెకండ్ లేయరు, థర్డ్ లేయరు, ఫైనల్ లేయరు. మన ధర్మం పెట్టిపోయింది. చెంపలకు పసుపు రాసుకుంటున్నామా? కుంకుమ పెట్టుకుంటున్నామా? ఇక్కడ బాపిటలో కూడా కుంకుమ పెట్టుకోమని చెప్పింది మన ధర్మము. పెట్టుకుంటున్నామా? మన పిల్లలు పెట్టుకుంటున్నారా? మన పిల్లలకి కుంకుమ పెట్టుకోవాలి బిడ్డ అని తల్లి చెబుతున్నదా? నీకు చీర కట్టుకోవడం నీ తల్లి చెప్పింది, ఆమెకు వాళ్ళ తల్లి చెప్పింది, ఆమెకు వాళ్ళ తల్లి చెప్పింది. ఇది సనాతన ధర్మము. ఒకరు మరొకరికి చెప్తారు, వాళ్ళు ఇంకొకరికి చెప్తారు. మనం ఎవరికైనా చెప్దామంటే మనం ఎవరిని తీసుకొచ్చుకోలేదు. వాళ్ళు టీవీ చూస్తుర్రు, యూట్యూబ్ చూస్తుర్రు, మనమేమో ఇక్కడికి వచ్చినాము. కొంతమంది ఇళ్లలో అమ్మాయిలని పూజలు చేసుకోమని చెప్తున్నారు, స్నానం చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, అగరబత్తి ముట్టిస్తున్నారు, దీపం ముట్టిస్తున్నారు, టిఫిన్ తింటున్నారు, డ్రెస్ మార్చుకుంటున్నారు, కాలేజీకి పోతున్నారు. కాలేజీకి పోయే ముందు అద్దం ముందు నిలబడి బొట్టు గట్టిగా తుడుచుకొని ఒక టికిలీ పెట్టుకొని పోతున్నారు. ఆ టికిలీ ఎంత పెద్దగా ఉంటుంది? ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లో చూస్తే పావు గంట తర్వాత కనబడుతుంది. గాజులు లేవు చేతులకు. ఎక్కడుంది సనాతన ధర్మము? సనాతన ధర్మము ఎవరో కోటేశ్వరరావు గారో గరికపాటి గారో టీవీలో చెప్తే వినేది కాదు. మా ఇంట్లో మేము ఆచరించేది హిందూయిజం. మా ఇంట్లో హిందూయిజం ఎంత ఉంది తెలుసుకోవడం కోసం మనం ఇవాళ ఇక్కడ కలిసిరాము. మా ఇంట్లో రేపటి నుంచి హిందూ ధర్మం ఉండదు. కొంతమంది పల్లెటూర్లలో చెప్తూ ఉన్నారు, నేను వెళ్ళినప్పుడు మాకు చేసుకోవాలని ఉంది సార్, పూజ చేసుకోవాలని ఉంది, స్నానం చేస్తాము, శుభ్రమైన బట్టలు ధరిస్తాము, ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటాము, దేవుని ఫోటోలు శుభ్రం చేస్తాము, పసుపు కుంకుమ పూలు అన్ని పెడతాము, కానీ మాకేమీ మంత్రాలు శ్లోకాలు రావు, స్తోత్రాలు రావు. నేను చెప్తున్నాను, ఓం వస్తుందా అందరికీ? దాన్ని మించిన మంత్రం లేదు. ఫోటో ముందర కూర్చో, 11 సార్లు ఓంకారం చెప్పు, బ్రహ్మాండమైన మంత్రం చదివినావమ్మా నువ్వు. ఇంకొక అడుగు ముందుకేసి జై శ్రీరామ్ 3 అక్షరాల మంత్రం వస్తుందా? కళ్ళు మూసుకో, జై శ్రీరామ్ 11 సార్లు చెప్పు, భగవంతుడు ఖుషి అవుతాడు. మన హిందూ ధర్మంలో అతి తొందరగా ఖుషి అయ్యే దేవుళ్ళు అనేక మంది ఉన్నారు. ఒక్క దేవుడు కాదు మనకి. ఓం నమః శివాయ 5 అక్షరాల మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ ఎన్ని అక్షరాలు? అష్టాక్షరి మంత్రం 8 అక్షరాల మంత్రం. ఏ ఒక్క మంత్రం చదివినా నువ్వు స్తోత్రం చదివినట్టే. ఇవాళ యూట్యూబ్లో చూడు, 2 స్తోత్రాలు ఉన్నాయో, ఒక్కొక్క స్తోత్రం 10 మంది పెట్టారు. దాంట్లో నీకు ఏది నచ్చితే అది పెట్టుకొని పూజ చేయొచ్చు కదా. రేపటి నుంచి నేను నా ఇంట్లో స్నానము చేసి ఉతికిన బట్టలు ధరించి ఫోటో ముందు కూర్చొని ఒక పువ్వు పెడతాను. కొంతమంది నేను ఈ మధ్యన చూస్తున్నాను, మా ఇంటి ముందర పూలు ఉంటాయి, కానీ నేను లేచేసరికి ఉంటాయి అవి. నిజమే, మీకు కూడా ఉన్నది అట్లా? పూలెవలు దంపకపోయారు, పూలెవలు దంపకారు. ఒక ఆమె ఉంటారు, ఆ ఏరియా మొత్తం కవర్ చేస్తుంది. ఆమె కవరేజ్ ఏరియాలు ఉండాలి పూలన్నీ. మొత్తం దంపకపోయి దేవునికి పెడుతుంది. అమ్మా, ఎవరన్నా అట్లా చేస్తే దేవునికి ఆ పూలు చెందవు. ఆ పూలు తీసుకోడు దేవుడు. నీ పూలు కావు కదా, దొంగతనం చేసి తెచ్చిన పూలు కదా, నాకు పెడితే అపవిత్రం, కింద పడేస్తాడు, నేను ముట్టుకోడు ఆయన. నువ్వు దేవుడికి పెట్టాల్సింది పుష్పం కాదు, పుష్పం ఆయన ఇచ్చిందే కదా, ఆయన ఇచ్చింది ఆయనకు పెట్టుడేంది, దానికి నీకేమి రాదు. నువ్వు పెట్టాల్సింది నీ హృదయ పుష్పము. నీ హృదయంలో మార్పు రావాలి, అది ఉపవాసము. భగవంతుని కోసం ఉపవాసం ఉంటాము, భగవంతుని కోసం తీర్థయాత్రలు చేస్తాము, గంగా నదికి పోతాము. నీ లోపల ఏమన్నా మారిందా? బుద్ధి మారిందా? మనకు అంతఃకరణాలు 4 ఉంటాయి: మనో, బుద్ధి, చిత్తోహంకార. ఇందులో నీ చిత్తం మారిందా? నీ బుద్ధి మారిందా? మారలే. గంగా నదిలో మునిగితే పవిత్రమైతమట. ధర్మారం నుంచి గంగా నదికి పోతారు, అక్కడ మునుగుతారు. అమ్మా, మునిగినంతసేపు మీరు పవిత్రులే. మళ్ళా బయటికి వచ్చి గడ్డ మీదకి వచ్చి పండ్లు కొనుక్కొని, ప్రసాదం కొనుక్కొని, తిని బ్యాగులు సర్దుకొని బస్సు ఎక్కుతారు కదా, మళ్ళా పోయిన పాపం మనంబడే మన ఇంటికే వస్తుంది. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? 3 సార్లు మునుగు అంటారు కదా,
మునిగినప్పుడు మనసులో అనుకోవాలి, ఇన్ని రోజులు నేను ఏ పాపం అయితే చేశానో, ఏ అధర్మం అయితే చేశానో, ఏ తప్పు అయితే చేశానో, ఆ తప్పు నేను నా జీవితంలో మళ్ళీ చెయ్యను. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాను. నాలో ఏ భగవంతుడి స్పార్క్ ఉన్నదో అదే దైవ కాంతి అందరిలో ఉంది. కాబట్టి నేను ఎవరికి కూడా అన్యాయము చెయ్యను. నా వ్యాపారంలో నా కుటుంబం కోసము ఏదో మినిమం బెనిఫిట్ మాత్రమే తీసుకుంటా, న్యాయంగా జీవిస్తా, ధర్మంగా జీవిస్తా. అలా అనుకుని ఎవరు వస్తారో వాళ్ళకి ఆ భగవంతుడు పుణ్యాన్ని ఇస్తాడు. మనం చేస్తున్నామా? హిందూ ధర్మములో పునర్జన్మ, హిందూ ధర్మములో కర్మ సిద్ధాంతము చాలా ప్రధానమైనది. నీవు ఏది ఇతరులకు ఇస్తావో అది రెట్టింపు చేసి ఆయన మనకిస్తాడు. అమ్మా మన ఇంటికి వస్తాడు, రాత్రి భోజనం చేసేటప్పుడు వస్తాడు, అమ్మా అని పిలుస్తాడు. ఏమంటాడు? దానం చేయమనడు, అన్నం పెట్టు అనడు, అమ్మా ధర్మం చేయండి. ఏంటిది ఆ ధర్మము? అదే నా సనాతన ధర్మము. నీకు తినడానికి ఉంది, నీకు ఉండడానికి ఉంది, నీకు కట్టుకోవడానికి ఉంది. వాడికి లేదు, వాడు అడుగుతున్నాడు, అది నీ ధర్మము, వాడికి పెట్టు. ఇవాళ మన గణేష్ అనే పిల్లగానికి ఆకలి అవుతుంది, గణేష్కి మనం తిండి పెట్టడం లేదు. ఎవరో వస్తున్నారు, ఒక చెంచా గణేష్, రెండో చెంచా గణేష్, మూడో చెంచా పెట్టేసరికి గణేష్ గాబ్రియల్ అయిపోతున్నాడు. మన గణేష్ మన కళ్ళ ముందు గాబ్రియల్ ఎందుకైనాడు? మన దగ్గర గణేష్కి పెట్టడానికి ముద్ద లేదో, లేదా పెట్టడం లేదా? హిందూ ధర్మ ఆలోచించాల్సింది, మన సమాజం మనం ఆలోచించాల్సినది. నా ఆచరణ హైందవం ఆధారంగా ఉందా? రాత్రి పడుకునే ముందు కాస్త కాళ్ళు కడుక్కుని నా రామాయణము, నా భారతము, నా భాగవతము, నా భగవద్గీత ఒక్క శ్లోకము, ఒక్క పేజీ చదివి పంటున్నానా నేను? ఇంతమంది ఉన్నారు ఇక్కడ, రామాయణం మొత్తం చదివినా నేను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. చూసారా? భగవద్గీత చదివినా, 700 శ్లోకాలు చదివినా, 18 అధ్యాయాలు చదివినా ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళు ఉన్నారు, సగం చేయెత్తారు. ఈ రోజు మొదలు పెట్టండి, ఈ రోజు మొదలు పెట్టండి. ఒక్క పేజీ చదవండి, పడుకోండి. 5 నిమిషాలు చదవండి, ఒక్క పేజీ చదవండి, పడుకోండి. భగవద్గీతలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు ఒకటే శ్లోకం, 32 అక్షరాలు, 16 లైన్లు కదా, 16 అక్షరాలు ఉంటాయి. 2 నిమిషాల్లో అయిపోతుంది. ఓపిక ఉంటే 4 లైన్లలో దాని భావం ఉంటుంది. చదవండి, పడుకోండి. రేపు ఒక శ్లోకం, ఎల్లుండి ఒక శ్లోకం. 2 సంవత్సరాలలో మీరు చెప్పుకుంటారు, భగవద్గీత ఒకసారి చదివినా నేను. రెండవది, చదవడం వేరు, ఆచరించడం వేరు. ఒక 2 అన్నదమ్ములు రామాయణాన్ని చదివారు. వాళ్ళ తర్వాత కొంతకాలానికి చనిపోయారు. ఒక ఆయనని యమలోకం తీసుకుపోతున్నారు, ఇంకొక ఆయనని విష్ణులోకం తీసుకుపోతున్నారు. విష్ణులోకం ఎవరిని తీసుకుపోతున్నారు అంటే, 1 సారి 2 సార్లు చదివిన ఆయనను విష్ణులోకం తీసుకుపోతున్నారు. 20 సార్లు 30 సార్లు చదివిన ఆయనని యమభట్టలు తీసుకుపోతున్నారు. ఈయనకి డౌట్ వచ్చింది, మీరు రాంగ్ అడ్రస్కి వచ్చినారు, అసలు నన్ను అటు తీసుకుపోవాలా, ఆయన ఇటు తీసుకుపోవాలా చెప్తున్నారు. వాళ్ళు చెప్పారు చాలా క్లియర్గా, నువ్వు 100 సార్లు చదివినావు కానీ ఒక్కటి కూడా ఆచరించలేదు కదా, నువ్వు చదివి వేస్ట్, కాబట్టి నీ రూట్ అటే అని చెప్పినా. మరి ఆయన ఒకసారి చదివాడు. రామునికి సంబంధించిన ఒక లక్షణం అర్థమైంది. రామునికి 16 లక్షణాలు చెప్పింది నా రామాయణము. అందులో ఒక లక్షణం పట్టుకున్నాడు, దాన్ని ఆచరించడం మొదలు పెట్టాడు. రామో విగ్రహవాన్ ధర్మ, రామ పూర్వభాషిత, రామ మితభాషిత, రామ స్మితభాషిత. ఇది చదివాడు. రాముడు ఎలాంటి వాడు? ఆయననే ముందు మాట్లాడిస్తాడు, ఏమయ్యా బాగున్నావా? మనం ఏం చేస్తున్నామో అక్కడ నిలబడి చూస్తాం, వీడు మాట్లాడతాడా లేదా. ఎందుకు మాట్లాడతావు? ఆడు కూడా నీ తమ్ముడే కదా, ఆడు కూడా నువ్వు మాట్లాడతావా లేదా. ఇది కాదు నా సనాతన ధర్మం. నా రామాయణం వదిలిపెట్టినాము, భారతం వదిలిపెట్టినాము, భగవద్గీత వదిలిపెట్టినాము, పూజలు వదిలిపెట్టినాము. మరి ఏం పట్టుకున్నామంటే
సీరియళ్ళు పట్టుకుని ఇప్పుడు కూడా చాలా మంది బిజీ ఆనే ఉంటారు సీరియళ్ళు. ఇక్కడ ఏదైనా కొత్త సీరియల్ రానే ఊరు మొత్తం పొద్దుగాలు వేసి ఇడికేస్తారు. అమ్మా సీరియళ్ళు చూసే వాళ్ళకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను, ఒకసారి చూడండి. సీరియల్ చూసే వాళ్ళు అందులో ఒక పెద్ద బొట్టు పెట్టుకొని, పెద్ద మంచి చీర కట్టుకొని, ఒంటి నిండా నగలు వేసుకొని, పెద్ద పెద్ద అంచు ఉన్న చీర కట్టుకొని గయ్యాలి అత్తగా చూపిస్తున్నారు. అత్తకి కోడలికి పంచాయితీ, కోడలికి ఇంకో కోడలికి పంచాయితీ, ఈయనకి ఎక్కడ 3 ఉంటారు, ఆమెకి ఎక్కడ 2 ఉంటారు, ఇదంతా చూపించి అదంతా మన ఇంట్లోనే డ్రామా నడుస్తూ ఉన్నది. సనాతన ధర్మము ఆచరణాత్మకం కావాలి. మన ఇళ్లలో వివాహ వ్యవస్థ ఎట్లా జరుగుతూ ఉన్నది? పెళ్లిళ్ళు చేస్తున్నారు. పెళ్లిళ్ళు చేసినప్పుడు ఎట్లా జరుగుతూ ఉన్నది? ధర్మం ప్రకారం జరుగుతూ ఉన్నదా? పెళ్లి వేదిక లక్ష్మీనారాయణులను ఆహ్వానం చేస్తాడు అక్కడ ఉండే పురోహితుడు. మామ తనకంటే వయసులో చాలా చిన్నవాడైన అల్లుడి కాళ్ళు కడుగుతాడు. అది నా సనాతన ధర్మంలో ఉంది. పెద్ద ఆయన చిన్న పిల్లగాని కాళ్ళు ఎందుకు కడుగుతాడు? ఆయన కడిగేది అల్లుడి కాళ్ళు కాదు, ఆయన కడిగేది అల్లుడిని ఆవాహనము చేసిన సాక్షాత్ విష్ణుమూర్తి కాళ్ళు కడుగుతున్నాడు ఆయన. మన అల్లుడేమో షూ వేసుకొని కూర్చుంటాడు. ఇప్పుడు షూ కడగాలనా కాళ్ళు కడగాలనా? బహుశా ఇంకా కొద్ది రోజులు అయినాక కాళ్ళు కడుగుడు బంద్ పెట్టి షూ పాలిష్ ఎత్తాడు కావచ్చు మామ. మన ధర్మాన్ని మనం ఎంత అది చేస్తున్నామో. ఇక్కడికి ఆశీర్వదించే వాళ్ళు కూడా చెప్పులతోనే వస్తున్నారు, ఆశీస్సులు వేస్తున్నారు. చెప్పులతోనే వస్తే ఆశీస్సులు ఎట్లా? మన వాళ్ళు ఎవరో చెప్పాలి కదా, చెప్పులతో రాకూడదు, ఇది కళ్యాణ వేదిక చెప్పేవాళ్ళు ఉన్నారా? అటు అమ్మాయి కూర్చుంటుంది, ఇటు అబ్బాయి కూర్చుంటాడు, మధ్యలో భరదా పెడతాడు, ఆయన చూర్ణీక మంత్రం చదువుతాడు, జీలకర్ర బెల్లం పెట్టిస్తాడు. ముహూర్తము చూసి ఇప్పుడు ఒకళ్ళ ముఖలు చూసుకోండి. నిజమేనా? అలా ఇంతకు ముందు ముఖం చూసుకోలేదా వాళ్ళు? మన అయ్యగారికి తెలియదు, వాళ్ళు 6 నెలల నుంచి ఇట్లనే తిరుగుతున్నారు. వాళ్ళు తప్పు ఎక్కడ పోతున్నది? తల్లి కూతురుకు చెప్పాల్సింది చెబుతున్నదా? నా కూతురుకు మ్యాథ్స్ రావాలి, ఫిజిక్స్ రావాలి, అమెరికా పోవాలి, డాలర్లు తేవాలి, తెచ్చి నన్ను వృద్ధాప్య గృహంలో వేసి రావాలి. అప్పుడు చెప్తుంది ఈమె, నా మోకాళ్ళ గిరీజ్ అయిపోయింది, నా బిడ్డను అని చూసుకుంటలేదు. నువ్వు చూసుకున్నావా నీ బిడ్డను? ఇవాళ కుక్క పిల్లని తీసుకొని కార్లలో పోతున్నారు కానీ సొంత పిల్లని ఎత్తుకొని పోతలేరు. సొంత పిల్లని పోతుంది ఆయాన్ని పెట్టిర్రు. ఆయా నేను ఎందుకు చూస్తుంది రేపు? ఇంకా పిల్లవాడికి తల్లి ఆయా అయింది, పిల్లవానికి తండ్రి యూపీఐ అయింది. అక్కడికి వెళ్ళి అమ్మాయి చెప్తుంది, తల్లికి ఫోన్ చేసి చెప్తుంది, నాన్నకు చెప్పో 5,000 కావాలి. ఈమె చెప్తుంది, ఏమయ్యా 5,000 అట్ట కొట్టు అంటది. ఆయన 5,000 కొడతాడు. కుటుంబంలో ఒకరి మధ్య ఒకరికి ప్రేమ, ఆత్మీయత, అనుబంధాలు ఉన్నాయా ఇవాళ హిందూ సమాజంలో? ఎప్పుడైతే మన ఇంటికి టీవీ వచ్చిందో అప్పుడు కుటుంబ బంధాలు పోయినాయి. అమ్మ కిచెన్లో వండుకోండి, టీవీ ముందర పెట్టుకొని తినండి, కానీ తినే అంతసేపు టీవీ ఆపేయండి. నానా ఇది నీకోసం చేసిన, ఏమండి ఇది మీకు ఇష్టమని చేసిన, అమ్మ ఈ సాంబార్ చాలా బాగుంది. ఇది కుటుంబంలో ఒక లూబ్రికేటింగ్ ఆయిల్. 2 గంటలు కష్టపడి వంట చేసిన తల్లి ఆ శ్రమంతా మర్చిపోతుంది, అమ్మ చేసింది బాగుంది అంటే. ఇది కుటుంబంలో ఇవాళ పోయింది. ఆమె సీరియల్ చూసుకుంటే కూర్చుంటుంది, ఎవడికి నచ్చింది వాడు తినిపోతున్నాడు. కుటుంబ బంధాలు పోయినవి. ఇవాళ తొందరగా డైవర్సులు ఎందుకైతున్నాయి? భారతదేశంలో హిందూ కుటుంబాలలో డైవర్స్ కేసెస్ సంఖ్య ఎందుకు పెరుగుతూ ఉన్నది? దీని వెనుక హిందూ గృహంలోని తల్లి బాధ్యత లేదా? తల్లి చిన్నప్పటి నుంచి బిడ్డకు చెప్పాల్సిందే చెబుతూ ఉన్నదా? ఇవాళ కొత్తగా పెళ్ళైన అత్త అక్కడెక్కడో ఉన్న బిడ్డకు ఫోన్ చేస్తుంది, చాయ్ తాగినవా? నువ్వు ముందుగా లేచినవా? మీ అత్త ముందుగా లేచిందా? నీకెందుకమ్మా? వాళ్ళు ఎవరో ఒకళ్ళు లేస్తారు కదా. వాళ్ళ గొంప పాడు చేస్తున్నది నువ్వు కాదా? వారం రోజులు ఫోన్ చేయకు. బిడ్డకు నేర్పాల్సింది అక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలో. మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మీ తల్లికి తండ్రికి పాదాలకు నమస్కారం చేస్తున్నారా? ఆడవాళ్ళు మీ అత్త మామకి నమస్కారం చేస్తున్నారా?
నేను భర్తకు నమస్కారం చేస్తున్నారా అని ధైర్యం చేయడం లేదు. ఎందుకంటే సమాజం భయంకరంగా ఉన్నది. ఆయనకి ఎందుకు చేయాలి, ఆయన ఎందుకు చేయకూడదు? ఇక్కడ చాలా మంది పురుషులు ఉన్నారు, కుటుంబాల్లో కలహాలు లేకుండా, శాంతి మంత్రం చదవాల్సిన అవసరం లేకుండా కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలంటే నేను పతిదేవుళ్ళకి, భర్తలకి మనవి చేసేది ఏమంటే, ఇంట్లో భార్య అవును అంటే మీరు ఎంబడి అవును అనండి. అరే అట్లెట్లయితుంది అన్నది అనుకో, అవును కరెక్ట్ అట్లెట్లయితుంది అనండి, సమస్య సాల్వ్ అయిపోతుంది. ఆమె ఒకటంటే నువ్వు ఒకటంటే అనుకో, నీకు ఆ రాత్రి తిండి దొరకదు, నిద్ర పట్టదు. కాబట్టి మన కుటుంబాలను బాగు చేసుకునే బాధ్యత మనదే అని ఇక్కడ మనము గుర్తు చేసుకుంటున్నాము. ఇంకొక విషయం చెప్పి ఆపేస్తాను నేను. మన ఇండ్లల్లో, మన కుటుంబాలలో కులము ఉన్నదా లేదా? మీరేమిటి వాళ్ళు? మేము శాఖలోళ్ళం, మేము మంగళోళ్ళం, మేము తుర్కోళ్ళం, మేము పెరుకోళ్ళం చెప్తున్నామా లేదా? మన హిందూ ధర్మాన్ని బలహీనము చేస్తున్నది ఆ కులము. నేను కులము వద్దని చెప్పడంలే, నాది ఫలానా కులం, నేను ఫలానా దేవుడికి పూజ చేస్తా, చేసుకో, ఇంట్లో చేసుకో. ఇంట్లో నుంచి బయటకు వచ్చినామంటే నువ్వు చాకలైనా నేను బ్రాహ్మణైనా మనిద్దరం ఒకటే. నువ్వు కమ్మరి అయినా, కుమ్మరి అయినా, కంసాలి అయినా, పెరక అయినా, తురక అయినా, నీవు నా వాడివి, మనిద్దరం ఒకటి. నీలో ఉన్నవాడే నాలో ఉన్నాడు. నాకంటే తక్కువ వయసున్న ఆమెకు నేను నమస్కారం అమ్మా అంటాను. తక్కువ వయసున్న ఆమెకు నేను నమస్కారం ఎందుకు పెట్టినా? నా ధర్మం చెప్పింది నాలో ఉన్నవాడే నీలో ఉన్నాడు, నమః తే, నీలో ఉన్నవాడికి నేను నమస్కారం పెడుతున్నా. ఇది నా సనాతన ధర్మం చెప్పింది, ఇది నాకెవరో వ్యక్తి చెప్పలేదు. నా సనాతన ధర్మం తరం 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 కిందికి వస్తూ ఉన్నది. ఆచార్య పరంపర ద్వారా బ్రహ్మదేవుడి దగ్గర ప్రారంభమైంది. కృతాయుగంలో ఒకవైపు బృహస్పతి, ఒకవైపు శుక్రాచార్యుడు. త్రేతాయుగం వచ్చేసరికి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు. ద్వాపార యుగం వచ్చేసరికి భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు, గీతాచార్యులు, కృష్ణ పరమాత్మ. కలియుగం వచ్చేసరికి జగద్గురు శంకరాచార్య దగ్గర నుండి మొదలు పెడితే అనేక మంది, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేసినటువంటి విద్యారణ్య స్వామి దగ్గర నుంచి, సాయన మాధవాచార్యుల దగ్గర నుంచి, శివాజీకి గురువైన సమర్థ రామదాసు నుండి ఇదిగో వేదిక మీద కూర్చున్న మా ఆచార్యుల వరకు నా సనాతన ధర్మాన్ని నడిపిస్తున్న ఆచార్య పరంపర ఉన్నది. కానీ మనమేం చేస్తున్నాము? ఇవాళ చాలా మంది చెబుతున్నారు ఇద్దరు పిల్లలు ఒక పిల్లడు అని. కాదు, నలుగురు పిల్లల్ని కానండి, ఒక పిల్లవాడిని RSSకి ఇవ్వండి, ఒక పిల్లవాడిని ఆశ్రమానికి ఇవ్వండి, మిగతా మీ ఇద్దరు పిల్లలు మీకు చాలు. ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని ముందుకు తీసుకుపోయే వ్యవస్థను బలోపేతం చేయాలంటే మనం కుల వ్యవస్థ నుండి బయటపడాలి. నా ఇంట్లో పని చేసే పని మనిషి ఒక చాకలామె కావచ్చు, నేను బ్రాహ్మణ్ కావచ్చు, నేను ఏదైనా ఒక పండగ రోజు ఆమెను కుటుంబంతో సహా నా ఇంటికి భోజనానికి పిలవగలనా? నాతో పాటు పంక్తిలో కూర్చోబెట్టి నా భార్య వడ్డిస్తే వాళ్ళందరూ తినగలరా? ఇది వచ్చిన రోజు మన హిందూ ధర్మం సనాతన ధర్మం అవుతుంది. సనాతన ధర్మంలో ఎక్కడా ఎక్కువ తక్కువ లేదు. వయం అమృతస్య పుత్రాహ, మనందరం కూడా అమృతపుత్రులము. హైందవ సోదర సర్వే, మన హిందువులు అందరం కూడా సోదరులమే. కుక్కను ముట్టుకుంటారు, బర్రెను ముట్టుకుంటారు, గేదెను ముట్టుకుంటారు, దున్నపోతును ముట్టుకుంటారు, దగ్గులేస్తే గాడిదను ముట్టుకుంటారు, తోటి మనిషిని ముట్టుకోరు ఎందుకో? ఒకనాడు వాళ్ళు చేసిన పనులు చర్మంతో, పశువుల మాంసంతో, చచ్చిపోయిన జంతువులతో వాళ్ళు పనిచేసి ఉండవచ్చు. ఆనాడు అది ఓకే. కానీ ఈవేళ సమస్య ఏమి? వాళ్ళు శుభ్రంగా స్నానం చేస్తున్నారు, కులం పేరుతో వాళ్ళను మనం ఎందుకు దూరము చేస్తున్నాము? కులం కాదు, గుణం కావాలి. కులం కాదు, వయం అమృతస్య పుత్రః, మనందరము ఒకటే. ఇది అర్థం చేసుకోవడం కోసము మనం ఇక్కడికి వచ్చినాము. మన పెళ్లి రోజులు చేసుకుంటున్నాము, వాళ్ళని ఎవరినో చూసి పెళ్లి రోజులు చేసుకుంటున్నాము. నీకు పెళ్లి రోజులు ఎందుకమ్మా? అమెరికాలో ఒక పెళ్ళైన భార్యాభర్త 1 సంవత్సరం కలిసి దాంపత్య జీవితం గడిస్తే అబ్బా 1 ఇయర్ మనం కలిసి ఉన్నామా అని గ్రేట్గా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు. మనకేమి రోగము? ఒకసారి పెళ్ళి అయితే 3 ముళ్ళు 7 అడుగులు 100 సంవత్సరాలు, ఇక సెలబ్రేషన్ ఎందుకు మనకి?
పుట్టినరోజులు చేస్తున్నారు, క్యాండిల్ ముట్టియా మన ప్రోగ్రాం ఏం చేసినామా, దీపం వెలిగించి చేసినామా, ఉహు అనమా, స్వామీజీ నేను ఉహు అని ఊదినామా, వెలిగించినమా. వెలిగించడము నా సనాతన ధర్మము, ఆపడము కాదు. ఒక ఇంట్లో దీపం ఆరిపోయింది అంటే అర్థమేమి? అయిపోయింది, వాళ్ళ ఇంట్లో ఏమున్నది, దీపం ఆరిపోయింది అంటే. దీపం ఆరిపోవడం అంటే అర్థమేమి? నువ్వు పిల్లగానికి మంచి కొత్త డ్రెస్ వేస్తుంది, డ్రెస్ కలర్ గిలర్ వేస్తుంది, పౌడర్ వేస్తుంది, సెంట్లు కొడితివి, ఉహు అంటివి. ఏమవుతాడు? మళ్ళీ వచ్చే సంవత్సరానికి వాడు ఉఫ్ అవుడే కదా. లేదా వాడు పెద్ద పెరిగినాక పక్కిళ్ళలో ఉఫ్ అనుకుంటూ పోతాడు. ఈ దేశానికి, ధర్మానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు నా కుటుంబం నుంచి రావాలి. దానికి నేను కంకణ ధారణ చెయ్యాలి. ఈ రోజు ఇక్కడ జరిగిన హిందూ ధర్మ సమ్మేళనము ఆధారంగా రేపటి నుంచి నా కుటుంబాలన్నీ కూడా కులము లేదు, మేమందరం ఒకటే. మేము బీరయ్య దేవుణ్ణి చేసుకుంటాము, ఇంట్లో చేసుకుంటాము. మేము ఇంకొక అమ్మవారి పూజ చేస్తాము, ఇంట్లో చేస్తాము. బయటికి వస్తే మేమందరము ఒక్కటే. ఇప్పుడు ఒకసారి అడుగుతాను, గట్టిగా చెప్పండి, మీరెవరు? ఏమో కొంత అనుమానం చేస్తుర్రు ఇక్కడ. మీరెవరు? గట్టిగా. మీరు ఏమిటోళ్ళు? ధన్యవాదాలు. గడప లోపలే కులం, గడప దాటితే మనమంతా హిందువులం అనే భావనతో మెలగాలని చెప్పేసి ఇంతసేపు మన ఉద్దేశించి మాట్లాడినటువంటి ఆచితుల లక్ష్మణరావు గారికి హిందూ సమ్మేళన సమితి ధర్మాన ఉపమండలి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీ సద్గురు సోమయప్ప స్వామీజీ గారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనవి. ఆగర్తపతిపత్తయే జగదపితరో వందే పార్వతి పరమేశ్వరవు. భారత్ మాతాకి అందరూ అన్నారు. లేకుంటే ఏమవుతుందంటే మీరు అనలేరు అనుకోండి. ఇట్లానే స్వామీజీ గారు ప్రవచనం చెప్తున్నారు. ఒక అణువులో పరమాత్ముడు ఉన్నాడు, ఆమె ఊడుస్తుంది, అందులో కూడా పరమాత్ముడు ఉన్నాడని గురుగారు చెప్పారన్నమాట. ఆమెకు సందేహం వచ్చి, మరి ఈ పరమాత్ముడు ఇంట్లో వస్తువులు ఉన్నారు, ఇంట్లో ఊడ్చిన దాంట్లో చెత్తలు ఉన్నాడు, మరి ఇది వెళ్ళేయాలంటే ఎవరైతే భారత్ మాతాకి చేయనారో వారి నోట్లు వేయండి అని చెప్పారు అనమాట. అది అందరూ కూడా భారత్ మాతాకి ధన్యవాదాలు. ఇప్పటి వరకు చాలా సుందరమైనటువంటి మాటలు విన్నారు. ఆచారమే స్వర్గం, అనాచారమే నరకం, దీనికి నీవే ప్రమాణం అని చెప్పారు. అవి చెప్పినటువంటి మనము తూచా తప్పకుండా చేయాల్సిన అవశ్యం అత్యావశ్యకం. ఈరోజు ధర్మారం గ్రామంలో హిందూ సమ్మేళన సందర్భంగా మరి ఈరోజు ముఖ్య వక్తగా వచ్చినటువంటి ఆయాచితం గారు, మాతృమూర్తులు, పెద్దలు, నవయువకులందరికీ కూడా నా యొక్క శుభాశిష్యులు. మరి ధర్మారం గ్రామంలో ఇంతే మంది ఉన్నారా, ఇంకేమైనా హిందువులు ఉన్నారా? చాలా మంది ఉన్నారు, అయినా కొంతమంది వచ్చారనమాట. అందుకే పూతోటలో పూలు ఎన్ని పూచినా గుడికి చేరేది 100కి 1 అన్నమాట. చాలా ఉన్నారు గ్రామంలో, ధర్మారం గ్రామంలో చాలా మంది ఉన్నారు. మరి ఇంతే మా సనాతన ధర్మం యొక్క మరి చేస్తున్నటువంటి యొక్క కార్యకర్తలు 15 రోజుల నుంచి ఇంత శ్రమపడి వారికి ఏమొచ్చింది, వాళ్ళు కూడా మిగిలే కాము, ఇది నాది, ఈ నా ధర్మం, ధర్మో రక్షిత రక్షిత అన్నారు. నా యొక్క కర్తవ్యం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క హిందూ కూడా ఇటువంటి ఒక సమ్మేళనంలో పిలవకంటే మొదలే మనం ఇటువంటి పాల్గొనాలి. ఇది మన ధర్మం. మీరు చూడండి, ఎక్కడైనా కాకికేడైనా మెతుకు కనబడితే ఏం చేస్తుంది? కావ్ కావ్ అని ఉంటుంది. కాకి ఒక మెతుకండ్రే తన్న బళగవన్ను కరియదయ్యా. కాకి ఎక్కడైనా మన ఇంట్లో వాకిట్లో ఆడ బొగాన్లలో వేస్తామన్నమాట. పొద్దున్న లేవగానే ఆడ అన్నం పడితే చూస్తుందన్నమాట. చూసిన తర్వాత అయ్యా ఇక్కడ మెతుకులు పడ్డాయి, మనం అందరం తిందాం రా అని కాకి. మన కాకి కంటే మనం కనిష్టమా? మనమైతే జ్ఞానం అనేటువంటిది మనకున్నది. మోక్షానికి పోవడానికి ఈ మానవ 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ అనేటువంటి చాలా శ్రేష్టమైనటువంటి మానవుడు, అది మనకు దొరికింది. దొరికిన తర్వాత దాన్ని సార్థకం చేసుకోవాలి. మరి ఎటువంటి దాంట్లో ఈ 100 సంవత్సరాల సందర్భంగా
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేసినటువంటి కేవలం ఒకే ఒకరు ఈరోజు 80,000 శాఖలు నడుస్తున్నాయి. ప్రతి గ్రామంలో హిందూ సమ్మేళనం నడుస్తుంది. అందరినీ చైతన్యవంతం చేయాలి, జాగృతం చేయాలి. కులం అనేటువంటి లోపలనే బయటికి గడప దాడితే మనం అందరం హిందువులు అనేటువంటి ఏదైతే ఉన్నదో వ్యవస్థ, అది కేవలం నిస్వార్థంగా నడిచేసి ఏదైతే ఉన్నదో అది ఆర్ఎస్ఎస్ మాత్రమే అన్నమాట. ఇప్పటి వరకు దాన్ని వ్యక్తులకు కాకుండా వ్యవస్థను పూజించేటువంటిది. ప్రపంచంలో ఏదైనా ఉన్నది, ఎక్కడైనా ఆపద వచ్చిందంటే చేరుకునేది మొదటి ఎవరు? ఆర్ఎస్ఎస్. మరి అందులో ప్రతి ఒక్క హిందువు మాతృమూర్తులు పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మగ పిల్లలకు ప్రతి ఒక్కరికి శాఖలు పంపించాలి. ఇది మన ధర్మం. ఆడ నేర్పించేటువంటిది ప్రతి ఒక్క విలువ, విద్య అనేటువంటిది, సంస్కారం అనేటువంటిది ఎక్కడ దొరుకుతుందండి? మీ శాంట్ మేరీ, శాంట్ ఆంటోని అందులో దొరకదు. ఇటువంటి దాంట్లో సరస్వతి శిశు మందిర దాంట్లో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార దేవో భవ, అతిథి దేవో భవ అనేటువంటి దొరుకుతుంది. కానీ అది మనకు అవసరం లేదు. మనకు కావాలి బొట్టు ఉండకూడదు, గాజులు ఉండకూడదు. అటువంటి స్కూల్లో మనం పంపిస్తున్నాం. ఆడ ఏం నేర్పుతారు మిమ్మల్ని? మనకు కావాలి అది కాదు, మన సంస్కారం, మన సనాతన ధర్మం యొక్క తల్లిని పూజించాలి, తండ్రిని గౌరవించాలి. మనది వసుదైక కుటుంబం అనేటువంటి ఉద్దేశంతో మనది ఉన్నది. మనం ఇప్పుడు 1, 2 ఇప్పుడు ఇంతకు మొదలు చెప్పారు కదా, నా 3వది అయితే అసలే ఉంది. మనం ఏం చేస్తున్నాం? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మన పిల్లలందరూ కూడా రావాలి. మీరు ఏదైనా చూడండి, వాళ్ళది మొన్న కనిగిరిలో ఎక్కడో జరిగింది, ఒక సమ్మేళనం పెడితే చెప్పకుండానే లక్షలాది మంది వచ్చారు. మనం ఇక్కడ ఉన్నాం, వాళ్ళు చేసుకుంటారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఉన్నది, నాకేం సంబంధం అనేది. ప్రతి ఒక్క హిందువు యొక్క ఇది కర్తవ్యం. సంస్కారం నేర్పుకోవాలి. మన పిల్లల్ని ఎట్లా ఉంచాలి? ముస్లిం పిల్లలు బయట వెళ్తే ఎట్లా వెళ్తారు? బుర్కా వేసుకొని వెళ్తారు. ఒట్టి దుకాణానికి వెళ్ళాలన్నా హిజాబ్ అనేటువంటిది కప్పుకొని వెళ్తారు. మన పిల్లలు వెళ్తారు, బొట్టు ఉండదు, చున్నీ ఉండదు, ఇంతే ఉంటాయి, కట్టు పట్టు అనేటువంటిది ఉంటాయి. అట్లనే పంపిస్తాం, స్కూల్కి అట్లనే పంపిస్తాం, బొట్టు తీసేస్తాం. గాజులు ఎప్పుడు ఉంటాయమ్మా? మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయినా మన పిల్లలకు గాజులు అనేటువంటి అసలే ఉంటాయి. కాలేజీ పోతున్నారా, ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్నారా, బొట్టు ఉండదు. దేవాలయానికి వచ్చిన దగ్గర హిందూ సమ్మేళనం జరిగినా కూడా కొంతమంది మాతృమూర్తులకు, మన పిల్లలకు, చదివే పిల్లలకు గాజులే ఉన్నాయి. అట్లనే తీసుకొని వస్తాం మనం. వాళ్ళు బయటికి వెళ్తే అట్లా తీసుకొని వెళ్తారా? మనం ఎట్లుంటుంది అంటే, పుట్టను కొట్టిన పాము చచ్చునే అయ్య, అఘోర తపము చేసిననేమి అంతరంగా ఆత్మశుద్ధి లేని. పుట్టను కొడితే పాము ఏమైనా వస్తుందా? ఉపాసం ఉంటాం. ఏం ఉపాసం చేస్తాం? ఉపాసం అంటే అన్నం తినకూడదు. సోమవారం చేస్తారు, శుక్రవారం చేస్తారు, ఉపాసం చేస్తారు కదా. 1 డజన్ అరటిపళ్ళు తినేయాలా, సేపు తినాలి. అంటే దగ్గర భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవటం ఉపవాసం అన్నమాట. మనం అనేటువంటిది సంస్కారవంతమైనటువంటిది. మనందరినీ జాగృతం చేయడానికి హిందువులు అనేటువంటిది ఈ యావాదరేను ఆవు సాలదే జాతి విజాతి అనబేడా దేవ నలుసువాతనే జాతని సర్వజ్ఞముడు చెప్పు. ఏ పువ్వు అయితేనే మా పువ్వు సరిపోదా? ఈ కులం ఆ కులం అనేటువంటి లేడు. వీడు మావాడు, వీడు మావాడు, వీడు మావాడు అనేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం తీసుకొని వెళ్ళేటువంటిది ఏదైనా సంస్థ ఉన్నదంటే అది కేవలం ఆర్ఎస్ఎస్ మాత్రమే. కులం అనేటువంటి లేకుండా వీడు మానవుడు, వీడు నావాడు, నావాడు అనేటువంటిది. మరి అందులో ప్రతి ఒక్కరిని మనం చేర్పించాలి, శాఖలో పాల్గొనాలి. అందరూ కూడా స్త్రీలు ప్రతి ఒక్క శాఖను ఏర్పాటు చేయాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మన పిల్లల్ని సంస్కారవంతంగా ఉంచాలి. మన పిల్లలు నవయువకులు ఉన్నారా? చాలా తక్కువ నవయువకులు. బర్త్డే ఎక్కడ చేస్తున్నారు? వాళ్ళు బర్త్డే ఎక్కడ చేస్తారండి? వాళ్ళు తల్లులు ఇస్తారు కదా, డబ్బులు ఇస్తారు, కేక్ తీసుకుంటారు రోడ్ల పైన. నిశరాత్రి అదనమాట. అది నిశరాత్రులు ఉన్నప్పుడు అంటే రాక్షసులు సంచరించే రాత్రి అనమాట. 11, 12 గంటలకు రోడ్ల పైన మీరేం చేస్తారు? అప్పుడు ఇంట్లలో పిడికలు కొడుతుండే, మీరు చూసారులేదు? అది కట్ చేసి ఏం చేస్తారు? కేక్ అంటారా? కేక్ ఏం తింటారా? తిన్నారు కదా. ఏం చేస్తారు? ఒక్కరి మొక్కరికి పోసుకుంటారు. చూడండి, అప్పుడు పిడికలు కొట్టుకుంటున్నారు చూడు, ఇప్పుడు ఈ పిడికలు కొట్టుకుంటున్నారు అనమాట. అది మనం పంపిస్తున్నాం. ఎవరైనా ముస్లిం బర్త్డే చేసుకుంటాడా? ఎక్కడ ఒక వృద్ధాశ్రమం ఉన్నదా?
లేదు, మనదే వృద్ధాశ్రమం. ఇక్కడ మోరమవుతుందా ధర్మారంలో పీర్ల పండుగ కాదులే, మరి చాలా పుణ్యమైనది. మనం ఈ నుంచి ఆడికి పోతాం, పెద్దగుట్టకు పోయిన రా, ఎవరైనా చేతులు లేపండి ఈ నుంచి పోయినరమ్మా. ఎంతమంది పోయారు? చాలామంది, చాలామంది, చాలా పుణ్యాత్ములు అందరు చూడండి. పెద్దగుట్టకు ఎట్లా పోతారు? రామనవమికి కూడా మీరు బట్టలు ఉతకరు, హనుమాన్ జయంతికి బట్టలు ఉతకరు, శివరాత్రికి బట్టలు ఉతకరు. పెద్ద గుట్టకు పోయేది ఉన్నదంటే సున్నం, ఇల్లంతా సున్నం, బట్టలన్నీ ఉతికేస్తారు. పోయి ఆడ ఎవరికి ఇస్తున్నారు నైవేద్యం? ఎవరికి ఇస్తారు? పవిత్రమైనటువంటి మనసుతో వెళ్ళి ఎవరికి ఇస్తున్నారా? ఫకీర్ ఆయనకి ఇస్తున్నాడు. 7 రోజులు స్నానం చెయ్యడు, ఆయన ఆడికిపోయి మీరు ఆడిస్తున్నారు. ఎంత బలం అనేటువంటిది. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ్ అని చెప్పారు. మన ధర్మాన్ని ఆచరించండి. మీరు ఎక్కడైనా చేయండి, ఎల్లమ్మ పోచమ్మ దగ్గర ఎక్కడైనా మీరు ఏమైనా చేసుకోండి, కానీ మన వారికి పోవాల్సిన మొన్న ఒక వీడియో వచ్చింది, దర్గాల దగ్గర వచ్చేది మీ వాళ్ళు వస్తారు, మేము ఎంత చెప్పినా కూడా మీ వాళ్ళు వస్తున్నారంటారు. మనమే పోతామండి అక్కడికి. పీర్ల పండుగలో ఒక్క ముస్లిం అమ్మాయి కూడా కనబడాలా? మోరంలో ప్రతి హిందూ అమ్మాయి ఆడబోయి నైవేద్యం పెడుతుంది, ఒక్క ఈ ముస్లిం అమ్మాయి కూడా కనబడదు. చూడండి, అది ధర్మం. అట్లనే మనం కూడా ఈరోజు మనం అందరం కూడా, మీరు శివ నుండి, హర నుండి, విఠల నుండి, రామ నుండి, ఎల్లమ్మ, పోచమ్మ నుండి, దుర్గమ్మ నుండి ఏదైనా చేయండి, కానీ మన దేవుని దగ్గర మాత్రమే చేసుకోవాలి. మనం పోయి ఆడ చేయాల్సిన అవసరం అత్యవసరమే లేదనేటువంటి చెప్పేది. మనం అందరం కూడా హిందూ సంఘటన అనేటువంటి చేయాలి. ఎందుకు చేస్తున్నామండి ఇంతగరము? ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా చేస్తున్నారు. ప్రతి గ్రామంలో మరి హిందూ సమ్మేళనం అనేటువంటిది పెట్టారన్నమాట. మన ధర్మ గ్రంథం ఏది ఎంతమందికి తెలుసు చెప్పండి? తల్లులు చెప్పండి, చేతులు చెప్పండి. ధర్మ గ్రంథం తెలియదు. రోజైతే దేవునికి పోతారు, పూజ చేస్తారు, మీకే తెలియదైతే మీ పిల్లల్ని ఏం చెప్తారు? అదే ముస్లిం పిల్లవాడిని అడగండి, ముస్లిం అమ్మాయిని అడగండి, 5 సంవత్సరాల పిల్లవాడిని అడగండి, మీ ధర్మ గ్రంథం అంటే ఖురాన్ అని చెప్తాడు. అదే మనకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అమ్మాయికి అడగండి, మన అమ్మకి అడగండి, తండ్రికి అడగండి, మన ధర్మం అంటే ఏం చేయను. ఎంతకాలము నీటిలోనున్న శిలనా నిమెత్తబడునే అయ్యా. ఏమైనా రాయి నీళ్ళలో పెడితే ఏమైనా మెత్తబడుతుందా? అట్లున్నది మన సంగతి. ఎంతకాలము పూజించిన ఫలమేమి మనసు దృఢనములేనంతదాకా. భగవద్గీత హిందూ ధర్మ గ్రంథం, భగవద్గీత అనేటువంటిది ఉండాలి. అది ఎటువంటిది? పరశువేది మాదిరిగా కొన్ని తలలు నరికిన మునగాడి కత్తి అయితేనే పరశువేదికి తగులితే బంగారం కాదు. అటువంటి పరశువేది ఒట్టి ఇంట్లో ఉంటేనే మనకు తెలిసో తెలియక చేసినటువంటి పాపాలని దాన్ని ముడితే మటుమాయం అయిపోతుంది. అందులో నుంచి ఇప్పుడే చెప్పినట్లు ఒక శ్లోకాన్ని చదివినా మనకు అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. మనం అది చదవం. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, ఇది మన పిల్లలు చదివితే చాలా సంతోషపడతాం. అదే ముస్లింలు అది కాదు. టింకిల్ టింకిల్ ఖురాన్ చదవాలి, అందులో ఉన్నటువంటి నేర్చుకోవాలి. వాళ్ళు చెప్తారు ఇదే మనకు అనేటువంటి చెప్పాలి. మనం చెప్తలే, మనమే ఆచరించాం, మనం ఇంకేం చెప్తాం? ఎంతకాలం ఏం చేసినా అనేటువంటిది చేస్తాం. మనకు తెలియదు. పోవడం, యాడికంటే ఆడికి పోవడం. భారతదేశంలో మన తెలంగాణ 3.5 కోట్లే ఉన్నారు, కానీ 50,000 కోట్లు మనకి ఇన్కమ్ వస్తున్నది. ఏ దాంట్లో వస్తున్నది? దేతడి పోచమ్మ గుడి, దీంట్లో 50,000 కోట్లు వస్తున్నాయి. మనం ఇంతేగా ఏడ దావతున్నదా? ఇప్పుడు ఈడ దావత్ పెట్టండి, దోమ్ తరాక నడుస్తుంది. దీని మాత్రమే ఇది ఏంటంటే మనసుకు పరివర్తన చేసేటువంటిది. ఇది హిందూ సమ్మేళనం, ఆధ్యాత్మిక చింతన. ఇది కూడా దొరకాలంటే పూర్వజన్మ కృతం పుణ్యం. ఏమైనా పూర్వజన్మంలో ఇంతమంది పుణ్యం చేశారు కాబట్టి హిందూ సమ్మేళనంలో మనం జాగృతం కావాలి. మన శరీరం ఉన్నప్పుడే, మన కాలు ఉన్నప్పుడే దేశం కొరకు, మన సమాజం కొరకు, మన గ్రామం కొరకు మనం కొద్దిగానేటువంటి పని చేయాలి. లేకుంటే ఇట్లనే మనం వస్తాం కాదతే మోదతే శూకరక్కర ఏషాం తేషాం కోవతి. మనం తింటున్నాం, పక్షులు దీవిస్తున్నాయి, మనం కంటున్నాం, పక్షులు కంటున్నాయి. మన దీనికి తేడా ఏంది? జ్ఞానం అనేటువంటి సంపాదించి మోక్షానికి పోయేటటువంటిదే ఈ మానవ జన్మ. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ అనేటువంటి చాలా శ్రేష్టమైనటువంటిది. అందుకే కన్ను బాగున్నప్పుడే, కాలు బాగున్నప్పుడే నేనెవరో తెలుసుకో మనసా.
అంగంబులన్నీ శిథిలములు కానప్పుడే దైవనామ స్మరణ చేయు మనస తత్వసారము తెలుసుకోరన్న సద్గురుని చేత నిజము కనుగొనే లాభం. కన్ను బాగున్నప్పుడు శాఖలో వంపేయండి, కాలు బాగున్నప్పుడు మన శరీరం బాగున్నప్పుడు చిన్న చిన్న పిల్లల్ని శాఖలో పంపించాలి. సంస్కారవంతమైనటువంటిది చూయించేటువంటిది కేవలం ఆర్ఎస్ఎస్ శాఖను మాత్రమే. అందుకే మన పిల్లల్ని అందరినీ పిలిచినాం. చాలా మంది కష్టపడ్డారు ఎందుకొరకు, వీళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేయాలి. కేవలం హెగ్డే వారు ఒక్కరే ఈరోజు ఇంతమంది, మరి ఈరోజు 7 కొండలు పోయి 2 కొలలు అయ్యేదాన్ని ఎవరు ఆపారు? కేవలం ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమే ఆపారన్నమాట. లేకుంటే అది 2 కొండలు అయిపోతుండే అనమాట. ఆ 2 కొండలు చేయాలని సంకల్పించినటువంటి వాడు పైనే అనమాట ఇట్లా నామాలు చూపేశాడు. పేగులు తీసేసి 7 కొండల వాడు వానికి నామరూపాలు లేకుండా వానికి నామాలే పెట్టాడు అనమాట. పేగులు అట్లా అద్భుతమైనటువంటి మన సనాతన ధర్మం అన్నమాట. అందుకొరకు మన దగ్గరికి వస్తారు. ఏమది అది ఏమో గొర్రె తీసుకొని వస్తాడు. మొన్న మా దగ్గర వచ్చారు, గొర్రె యేసు గొర్రెని ఎత్తుకున్నారు మీది అని చెప్పారనమాట. మన దగ్గరకు వస్తారు. మరే ముస్లింల దగ్గరికి వాళ్ళు వెళ్తారా? వెళ్ళాలి. మనం చెప్తారనమాట ఇది మీది, ఇది దీనికి రండి అనేటువంటిది వాళ్ళు చెప్తారనమాట. మనం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. మనం చదువుతుంటే నాకెందుకు పోయి మనం ఏం చేస్తాం? మన ఎలక్షన్లు ఉన్నాయనుకో, మన వాళ్ళు ఏం చేస్తారు? టోపీలు పెట్టుకుంటారు. మరి వాడు ఒక్కడైన టోపీ పెట్టుకుంటాడా? బొట్టు పెట్టుకుంటాడా? పెట్టుకోడు. మనమన్నమాట, వానికి లేదా. అందుకే మనకు కూడా ధర్మో రక్షతి రక్షిత అనేటువంటిది ఉండాలి. ప్రతి ఒక్కరు మీరు పార్టీలు ఏదైనా ఉండండి, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇంకా XYZ ఏదైనా ఉండండి, మన ధర్మం వచ్చినప్పుడు వీడికి రావాలి, ఇంట్లో కూర్చోవాలి, ఇంట్లో నేరాలి అనేటువంటిది ఉండాలి. అదే వేరే వాళ్ళది పెట్టండి, వాళ్ళందరూ కూడా వస్తారు. ఇక్కడ నన్ను స్టేజ్ మీద పిలుస్తలేరు, వాళ్ళే ఉంటున్నారు, నేను ఆడెందుకు వెళ్ళాలి? అది నీ ధర్మమయా. నీకేదైనా జరిగినప్పుడు వచ్చేటువంటి వాళ్ళు మీ హిందువులే. దీన్ని జ్ఞాపకం అనేటువంటి తెలుసుకోవాలి. చీమకి ఎక్కడైనా చక్కెర కనబడితే తన బలగాన్ని అంతా తీసుకెళ్తుంది. మనమైతే మనుషులో ఉన్నాం, మనకి ఇంతైన జ్ఞానం అనేటువంటిది ఉండాలన్నమాట. ఇటువంటి సమాజంలో ఇటువంటి ఈ యొక్క హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్కరు రావాలి. మరి మీరే వచ్చారు. మరి చాలామంది టీవీలు చూస్తున్నారు. కొంతమంది బెట్టింగ్ నవయువకులు, చాలామంది ఇప్పుడు నవయువకులు బెట్టింగ్ ఆడుతున్నారు అనమాట. నేను అందరి నవయువకులు చెప్పేది గుట్కా మటకా పటకా, గుట్కా తినకండి, మట్కా ఆడకండి, జువ్వాడి ఆడకండి. మిమ్మల్ని అందరినీ దండం పెడతా. సంస్కారమైనటువంటిది మన హిందూ సనాతన ధర్మాన్ని ఆచరించండి. బర్త్డే ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? తల్లిదండ్రులను పాదపూజ చేయండి, లేదంటే దేవాలయం వెళ్ళి అభిషేకం చేయండి, లేదంటే ఎక్కడైనా గోశాల ఉందంటే గోశాల గడ్డిదానం చేయండి, లేదంటే ఎక్కడైనా బీదవాళ్ళు ఉన్నట్టే వాళ్ళకి నలుగురికి భోజనం అనేటువంటిది పెట్టండి. ఇది మనం చేయాల్సినటువంటిది. కావున ప్రతి ఒక్క తల్లి కూడా సంస్కారవంతమైన మన పిల్లల్ని నేర్పాలి. ఆడ పిల్లవాడు చిన్నగా ఉన్నాడు, చాలా కూర్చొని ప్రశాంతంగా, అట్లా ప్రతి ఒక్క పిల్లవాడిని సంస్కారవంతంగా తిల్లేది ఎవరు అంటే కేవలం తల్లి. మన తల్లిలే మాత్రమే చెడగొడుతున్నారన్నమాట. ఎందుకంటే ఒక పిల్లవాడు మొన్న అడిగిన ఏమైనా వస్తుంటివి అంటే దేవాలయానికి పొద్దున సాయంత్రం వస్తున్నా, నేను రోజు వస్తున్నా తప్ప మా అమ్మ అన్నది ఏమైనా మహారాజు అయిపోతా బొట్టు పెట్టుకుంటున్నా రోజు దేవాలయానికి పోతున్నావు అనేది. అదే ముస్లిం పిల్లవాడు ఉదయం సాయంత్రం వస్తున్నాడు అనుకో, ఆయన చూసి నలుగురు చూసి గౌరవిస్తారు. టోపీ పెట్టుకున్నాడు, మనం పెట్టుకున్నాలనేటువంటి అది నేర్పుతుంది. అట్లనే మన పిల్లల్ని కూడా తల్లులే కారణం. అందుకే గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఇవన్నీ ఎవరు పేర్లు పెట్టారో జీవనదులై, మీ పేరు లేదు. అందుకే ఏమంటారు? దెబ్బ తగిలితే మీరేమంటారు? ఏమంటారు? అమ్మలో అంత కమ్మదనం ఉన్నది. అందుకే మీరు మన పిల్లల్ని సంస్కారం, దేవుడెట్లో నుండో తత్తేయో మిత్తేయో మనకు కన్న తల్లి కన్న దేవత అన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల్ని సంస్కారవంతంగా నేర్పేది. అప్పుడు వసుదైక కుటుంబం. మీరు మీ భార్యతోనున్నా అమ్మ నాన్న ఉంటుండనమాట. వాళ్ళు మనమల్ని తీసుకొని పడుకుంటుండనమాట. అప్పుడు ఆడపిల్లలకు నేర్పుతుండనమాట. అత్తగారి ఇంటికి పోయినప్పుడు ఇట్లుండాలి, వచ్చిన బంధువులతో ఇట్లుండాలి, అందరినీ నమస్కారం చేయాలి అనేటువంటి నేర్పుతుండనమాట. ఇప్పుడు అది లేదే లేదు. అత్తమామకు అప్పుడే వృద్ధాశ్రమాన్ని పంపిస్తున్నాం. మరి మీ పిల్లలు, మన పిల్లలు 15 సంవత్సరాల వరకు ఎవరి దగ్గర ఉండాలి? తల్లి దగ్గర. తల్లి దగ్గర ప్రేమ దొరకదు, తండ్రి ప్రేమ దొరకదు.
మనం 3 ఏళ్ళు అవుతుందో 4 ఏళ్ళకే పంపిస్తారు. ఎల్కేజీ యూకేజీ ఆయలకు పెట్టేస్తారు. మీ తల్లి ప్రేమ ఏం దొరుకుతుంది, తండ్రి ప్రేమ ఏం దొరుకుతుంది, మిమ్మల్ని ఎందుకు సేవ చేస్తాడు? బాంబేలో ఒక డాక్టర్, పెద్ద డాక్టరు, చిన్నప్పుడే 3 ఏళ్ళప్పుడే పంపించారు, హాస్టల్లో ఉన్నాడు. మొన్న తల్లిదండ్రులు వస్తే ఆశ్రమానికి మఠానికి వస్తే, అబ్బా నా కొడుకు పెద్ద డాక్టర్ అయిన కొన్ని కోట్లు సంపాదించగానే నాకు ₹1 పంపించాడు, ఏం చేయడంటే ఫోన్ నెంబర్ ఇస్తే ఆయనకు మాట్లాడితే, పంపియా, నేను పెద్ద డాక్టర్ అయినా నాకు తల్లి ప్రేమ తెలియదు, తండ్రి ప్రేమ తెలియదు, చదువు 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 అన్నారు. నేను అక్కడనే చదివినా, బయట దేశం పోయి వచ్చినా, బాంబేలో ఉన్నా, నేను సంపాదించు, నాకు తల్లి ప్రేమ తెలియదు, తండ్రి ప్రేమ తెలియదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు డబ్బులు తీసుకొని ఏం చేయాలి? నాకు అప్పటి నుంచి నా తల్లి దగ్గర వస్తే, నేను తల్లిని చేస్తే, తల్లిని ఒక్కసారి అయినా చెప్తాను, తల్లిని ఒక్కసారి నమస్కారం చేస్తే 25 సార్లు కాశీకి పోయినంత పుణ్యం వస్తుంది. నన్ను తల్లిని దూరం చేసి పడేసిందని చెప్పాడు. దయచేసి మన పిల్లల్ని 15 సంవత్సరాల వరకు హాస్టల్లో ఉంచకండి. హాస్టల్లో ఉంచితే ఏమైనా సోడా వేస్తారు, వాళ్ళ లోపటంతా కాలిపోతూ ఉంటుంది. మనకు అదే పోని పిల్లవాడు, వాడు మజ్బూర్కి మహాత్మా గాంధీ అయితే అన్నమాట, ఏం చేయాలి? మీరేమో పంపిస్తారు, మనకు సీరియల్ చూడాలి. వాడు ఇంకేమైనా పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఏమిస్తారు మీరు? సెల్ ఫోన్. వాడు చూసి 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 వాడు వీక్ అయిపోతాడు అనమాట. 40 సంవత్సరాలు ఉండేది 20 సంవత్సరాలకు వస్తుంది. పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వకండి. ఆ ఏడ్చేటప్పుడు ఒక శ్లోకం మీరు చదవండి. చందమామ రావే, జావిల్లి రావే, ఇంటి మంచి మంచి శ్లోకాలు చదవండి. అవి మనం చదవం, మనం చెప్పం, మనం రావు, మనం ఇంకొకరికి ఏం నేర్పిస్తాం. అందుకే ఉన్నప్పుడు మాత్రమే తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి మనస, మళ్ళీ మళ్ళీ రాదో ఈ మానవ జన్మ, ఎంత గొప్ప పదవులు అయినా చక్రవర్తి తానయ్యున్నా సావు తప్పబోదన్నా పరమహంసకై. ఈ భోగా భాగ్యాలెన్ని ఉన్నా ఇవన్నీ కూడా ఒకరోజు పోయేడే. మనం చేసిన సేవ సమాజానికి, ధర్మానికి సేవ చేసినటువంటిది శాశ్వతమైనటువంటి ఉన్నాయి. లక్ష్మి ఈరోజు వస్తుంది, రేపు ఈ భోగా భాగ్యాలు ఎన్ని ఉన్నా పరమాత్ముని కృప ఏమిన్నా అది నీకు లేకున్నా బ్రతికేస్తుందన్నమాట. మనం సమాజం కొరకు, ధర్మం కొరకు చేయాలి. మన పిల్లల్ని శివాజీ మాదిరిగా చేయాలి. నా పిల్లవాడు శివాజీ రాకూడదు, పక్క ఇంటి పిల్లవాడు అయితే సరిపా. జిజియాబాయి యుద్ధానికి పంపించినప్పుడు శివాజీని ఏడుస్తున్నది, ఎందుకొరకు ఏడుస్తున్నావమ్మా అంటే, నీ ఒక్కడే పోతున్నా, ఇంకా పరమాత్ముడు నాకు 5 మందిని ఇస్తే నేను యుద్ధానికి పంపిస్తానేటువంటిది. అట్లా శివాజీని ఎవరు తయారు చేశారు? తల్లి చేసింది. అట్లనే మీ పిల్లల్ని కూడా శివాజీ మాదిరిగా, ఝాన్సీ లక్ష్మీ మాదిరిగా, రుద్రమాదేవి మాదిరిగా ఇట్లా తయారు చేయండి మన పిల్లల్ని. అందుకొరకు ఇది ఈరోజు హిందూ సమ్మేళన సందర్భంగా మీ అందరికీ మన పిల్లల్ని సంస్కారవంతంగా ఉంచండి. కట్టు బొట్టు అనేటువంటిది, గాజులు వేయండి, బొట్టు పెట్టండి. ఈ ప్యాంట్లు, అవి ప్యాంట్లకు కూడా ఈడతో కూడా ఎలకలు గుర్తుంది, ఈడతో కూడా ఈడ. ఢిల్లీలో ఒక సమావేశంలో షారుఖ్ ఖాన్ గారు, ఆయన అక్కడ ఉంటే వాళ్ళు బురకా వేసుకొని వచ్చిండ్రు, దూరం నుంచి వాలేకుం సలాం సలాం. అది సంస్కారం. అట్లా మన పిల్లల్ని తయారు చేయాలి. అట్లా మనము మన సంస్కారాన్ని కట్టుబొట్టు అనేటువంటిది పెట్టాలి. మనమే చెడగొడుతున్నామండి, మన తల్లిదండ్రులే చెడగొడుతున్నారు. అరే అప్పగారు వింటలేరు, కాలం మారింది, వెడ్డింగ్ మనదే, వాళ్ళది కాలం మారిందా? ఇప్పుడు అంత పెళ్ళి, ఇప్పుడు అమ్మలు మీరు మొదలు ఇట్లా వేసుకుంటుండే, ఇప్పుడు ఇట్లా పోయింది. మొన్న ఒకరికి చూసినా వెనక ఏమీ లేదు. అరే ఏం సంస్కారం అండి, మనం ఏమని ఎక్కడున్నాం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. మన సంస్కారవంతమైనటువంటిది. వాళ్ళ పిల్లద 3 అమ్మాయిలను చెక్ తీసుకెళ్తుంది. ఒక్క ముస్లిం అమ్మాయి ఒక హిందూ అమ్మాయిని ముస్లింతో సంబంధం చేస్తే ₹1,00,000 సంపాదించాలి. అందుకే మన పిల్లల్ని మీరే సంరక్షించాల్సిన బాధ్యత. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. స్కూల్ నుంచి రాగానే వాళ్ళతో మాట్లాడండి, ఏం నడుస్తుంది అనేటువంటిది. వాళ్ళు రాగానే వాడు పడేస్తే మీరు టీవీ చూస్తూ ఉంటారు, వాళ్ళు ఫోన్ పట్టుకొని పోతారు, వాళ్ళ ముఖం ఏమైంది మీరు అనేటువంటిది. నేను నా ముందే సంఘటన జరిగినటువంటి మీకు చెప్తాను. పిట్లంలో 7వ తరగతి అమ్మాయి, వాళ్ళ ఇల్లు కింద, మీద కూడా వాళ్ళదే, ఒక హోటల్ యజమాని మీద తీసుకున్నాడు. ఆ అమ్మాయి 7వ తరగతి చదువుతుంది, 13 సంవత్సరాలే. ఒక పిల్లవాడు ఆ అమ్మాయిని లవ్ జియాద్లో దించడానికి ఆ హోటల్లో పనిచేస్తున్నాడు. పనిచేసి ఆ ఇంటికి రావాలి, ఆమె కలవాలి, నేను మాట్లాడాలి. ఆ ఇంటికి మీద ఓనర్ కింద మీద కిరాయి హోటల్ ఓనర్ ఉన్నాడు.
ఆయన పాలు తీసుకురావాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. అమ్మ ఉన్నారా లేదని మెల్లగా ఆమె నంబర్ తీసుకున్నా. రోజు ఏమన్నారు, హాయ్ హాయ్ బాగున్నావా, చాలా బాగా కనబడుతావు, ఈ డ్రెస్ బాగుంటున్నావు, నువ్వు టీ షర్టు పునా ప్యాంట్ వేసుకుంటే ఇంకా చాలా బాగా కనబడతావు, కట్టేసుకో, ఇట్లా మెసేజ్లు అన్నీ పెట్టాను. ఆమెకు హాస్టల్లో పంపించారు. 6 నెలల నుంచి నడుస్తుంది. ఎండాకాలంలో మరి జూన్లో ఓపెనింగ్ కానీ హాస్టల్ పంపించినా కూడా రోజు నువ్వు బాగా కనబడతావు, మెసేజ్లు పెడతావు. మొదలు పెట్టలేదు. అరే ఒక్కరోజు హాయ్ అని ఆమె పెట్టింది. ఆయన వాడి కంటిన్యూ స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఇక ఆమె కనబడతలేడు కదా. అయితే ఏమని చెప్పిండు, మరి నేను ఈ నుంచి రావాలంటే ఏం చేయాలి, నీవు ఆ నుంచి వెళ్ళి రావాలంటే మీ అమ్మ కొడుతుంది కదా, నువ్వేం చేయి, బ్లేడ్ తీసుకొని చేతుకు కోసుకో అని చెప్పి. రోజు మాట్లాడతారు కదా, తినగా వేమ తీయనుండు. ఆయన బ్లేడ్తో కోసుకోగానే ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆడు ఉండా అని చెప్పింది. 15 రోజుల తర్వాత ఏమైందని ఆమె ఫోన్ చెకప్ చేస్తే ఈ పిల్లవాడు మెసేజ్లు పెట్టి ఆమెను మైండ్ను డైవర్ట్ చేసిండనమాట. అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా మరి మీరు చూడండి, వాళ్ళు ముస్లిం అమ్మాయిలు కార్లో వెళ్ళాలి అంటే ముస్లిం డ్రైవర్ ఉంటేనే ఆ కారు వెళ్తుంది. మీరు దేవాలయానికి వెళ్తున్నారు, పూలు ఎక్కడ కొంటారండి? వాడు అని ఉంచినాక పూలు ఇస్తాడు. మీ ఇంట్లో పెడితే దేవాలయాన్ని పెట్టండి, లేకుంటే లేదు. ప్రతి ఒక్కరు కూడా హోటల్లో కూడా మీరు వెళ్ళినా వాడు అనే ఉంచినాకనే మీకు చాయ్ ఇస్తాడు. నేను ఒక దగ్గర 1 నెల రోజులకు మూత్రం పోసిన వానికి పట్టుకొని కొట్టినామన్నమాట. అందుకే మనవాని దగ్గర 10 రూపాయలు ఎక్కువైనా మన హిందువు బతుకుతాడు, ఆ దేవాలయానికి ఇస్తాడు, సమర్పణం చేస్తాడు, భక్తితో ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇటువంటి యొక్క హిందూ సమ్మేళనం మీరందరూ కూడా జాగృతం కావడానికి 100 సంవత్సరాల సందర్భంగా మీ అందరినీ కూడా చైతన్యవంతం చేయాలి. గాఢ నిద్రలో ఉండకుండి మేల్కొనండి, లేకుంటే కాలం ఎంతో విలువగలదన్న క్షణమైన దానిని ఖర్చు చేయబోకు విషయమోగని. ఖర్చు అయ్యేదాని కొరకు చేయండి, సమాజం కొరకు, ధర్మం కొరకు. గడిచిపోయిన కాలమేమి ఇసుమంతైనను తిరిగి రాదు. పోయిన కాలం రాదు, ఉన్న కాలమును సంఘంలో పనిచేయండి, సనాతన ధర్మాన్ని రక్షించండి, మీరు ఆచరించండి, ఇతరులను ఆచరించండి, మీ పక్క వాళ్ళని చెప్పండి, వెనుక వాళ్ళని చెప్పండి. ఇదే మన సనాతన ధర్మం. కాబట్టి నా యొక్క 2 మాటలు భారత్ మాతని కల్పించి, భారత్ మాతాకి, గో మాతాకి వందే. ఎవరు లేవకూడదండి. ఆధ్యాత్మికతో పాటు దేశభక్తిని కలిగి ఉండాలని, గుడికి వెళ్ళడం మాత్రమే కాదు, గుడికి ఆపద వస్తే నిలబడాలని, మన ఇంట్లో ఉన్న పిల్లలందరికీ సంస్కారం అందించాలని, లవ్ జిహాద్ బారిన మన హిందూ అమ్మాయిలు పడకుండా చూసుకునే బాధ్యత మనదని, మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ రామాయణం మహాభారతం వంటి ధర్మగ్రంథాలను మనం చదువుతూ మన పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయాలని ఇంత చక్కటి ఉపన్యాసం అందించినటువంటి గురువు గారికి హిందూ సమ్మేళన సమితి ధర్మారం ఉపమండలం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు కార్యక్రమం ముఖ్య అతిథి స్వామీజీ గారిని సత్కరించవలసిందిగా, ఆ తర్వాత కార్యక్రమ ప్రధాన వక్త ఆయచిత్రుల లక్ష్మణరావు గారిని, శీలా శేఖర్ గారు, బాలకృష్ణ గారు, నాగరాజు గారు సన్మానించవలసింది. ఐదు నిమిషాల్లో అక్కడ ఏర్పాట్లు పూర్తయిన తర్వాత మీకు వేదిక నుంచి సూచన వస్తుంది. అప్పుడు అన్న ప్రసాదాన్ని ధర్మారం ఉపమండలం సంబంధించిన కార్యకర్తలందరూ కూడా వేదిక వెనక్కి రావాల్సిందిగా మనవి.